రైట్. బీఆర్ఎస్ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారితో మాట్లాడు. వెంకటేశ్వర్లు గారు, మొత్తం మీద ఇప్పుడు ప్రతిపక్షం బీఆర్ఎస్ కావాలని రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ పాలన మీద లేనిపోనివన్నీ ప్రజల్లో సృష్టించి మీ బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల బాధగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మీరు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వరు అని చెప్తున్నారు. వాళ్ళ పాలనలో ఈ 2.5 ఏళ్లుగా వాళ్ళు చేసింది 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇచ్చినటువంటి ప్రతి హామీని రైతులకు సంబంధించి ఎస్పెషల్లీ రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు. సో మీరు కమిషన్ల కోసం కట్టుకున్నటువంటి ప్రాజెక్టు ఇవాళ కుప్పకూలింది. దీనిపైన ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చింది. సో దీనిపైన రిపేర్లు అనేది కూడా ఇంకా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము మొదలు పెడతాము. ఇంతలోనే ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్కి లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రాజనీయ తోటి ప్యానల్ మెంబర్స్ కు మీరు క్వశ్చన్లు వేసారు మా మీద. మా బీసీ మేధావి, బీసీ నాయకుడు, మంచి ఎమ్మెల్యే గారు సోదరుని కూడా నేను మనవి ఏంటంటే కొంచెం నేను ఏం చెప్తున్నా అంటే 2 నిమిషాలు మాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే నేనేమంటున్నా 2004లో జలయజ్ఞం పేరు మీద ఎంత దోపిడీ జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి రైతు రుణమాఫీ గురించి చెప్పాలంటే 44 లక్షల మంది రైతులకు 41,000 కోట్లు మీ క్యాబినెట్ పెట్టింది. మీరు 23 లక్షల మందికి 21,000 కోట్లు ఇచ్చారు. ఇంకా 20,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? అదొకటి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు 20,000 కోట్లు ఇస్తాం ఈ సంవత్సరానికి అని చెప్పారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు మీరు ₹2 కూడా ఇవ్వలేదు. కామారెడ్డి డిక్లరేషన్ పోయింది, చేవెళ్ళ డిక్లరేషన్ పోయింది, వరంగల్ డిక్లరేషన్ పోయింది, అన్ని పోయినాయి. ఇంకొకటి ఏంటంటే మేము అప్పులు చేసినాం అని చెప్తుండ్రు. సరే మేమేమి అప్పులు చేసినా, మీరు ఏమైనా అప్పులు చేసినా కొంచెం పక్కన పెట్టేస్తే కాళేశ్వరం కూలిపోలేదు, కుంగిపోయింది. అది ప్రభుత్వాన్ని, ప్రజలది. మీరు ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళినా, రాహుల్ గాంధీ గారు వెళ్ళినా, రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళి వెళ్తున్నారు, ఆ పియర్ల మీదకి వెళ్ళి వెళ్తున్నారు. కుంగిపోలేదు. మీరు 30 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పినప్పుడు తమ్మిడిహట్టి దగ్గర మీరు బరాజు కడతానని చెప్పి 30 నెలలుగా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే మీరు రుణమాఫీ అని చెప్తున్నారు. రుణమాఫీ ఎంత చేసిరు? 20,000 కోట్లు. ఇంకో 21,000 కోట్లు ఉన్నది. మీరు బోనసులు ఇచ్చింది దడప ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే భారతదేశంలో నెంబర్ 1 పాడి పండిన మాట వాస్తవం కాదా? అవన్నీ మీరు తప్పులు చెప్పండి, నేను వాస్తవాలు చెప్పండి. నేను ఏమంటున్నంటే ఒక్కటే, మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు ఇచ్చింది 700 ఉద్యోగాలు ఇచ్చారు. 2023 నోటిఫికేషన్లు మొత్తం ఇచ్చింది మేమే. ఎలక్షన్ కోడ్ ఇవ్వగానే సరిపోదు కదా, ఇళ్ళకి గానీ పండగ కాదు, నోటిఫికేషన్ ఇవ్వగానే నోటిఫికేషన్లు ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. కానీ ప్రాసెస్, గవర్నమెంట్ ప్రాసెస్ లో పెండింగ్ పడ్డప్పుడు వీళ్ళు ఇచ్చిండ్రు. కానీ నోటిఫికేషన్ ఇచ్చింది అయితే గవర్నమెంటే కదా. ఇప్పుడు ఆ ఉద్యోగాలు తీసుకున్నటువంటి విద్యార్థులను, ఆ ఉద్యోగస్తులను అడుగుదాం, ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారని. ఓన్లీ ప్రతిసారి సర్టిఫికెట్లు ఇవ్వగానే సరిపోదు మేడం. నేను ఏమంటున్నంటే ఒక్కొక్కటి కాదు నేను చెప్పేది, మీకు లక్ష చెప్తా. ఇలా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన దాంట్లో మీరు పక్కన పెట్టండి, కన్నపల్లి పక్కన పెట్టండి, అన్నారం పక్కన పెట్టండి, సుందిల్ల పక్కన పెట్టండి. కానీ వాటికి సంబంధం లేకుండా రైతులకు వాటర్ రావాల్సిన సోర్స్ ఉంది. కన్నపల్లిలో వాటర్ లభ్యత ఉంది. రోజుకు 4 టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలుతున్నప్పుడు మీరు వాటర్ ఎత్తిపోస్తే మీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? తర్వాత వాటర్ తో రైతులకే కదా బెనిఫిట్ జరిగేది. ఇప్పుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఏం బెనిఫిట్ ఉంటుంది? వాళ్ళ మాటలతోనే ప్రజల మాటలు అంటున్నారు. మీరు యూరియా ఇవ్వకపోతే లైన్ నిలబడ్డది ఎవరు? మేము నిలబడ్డాం. లైన్ రైతులు నిలబడలేదా? రైతుల ధర్నా ముట్టడి కూడా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు తప్ప నిజమైన రైతులు కాదు వాళ్ళని చెప్తున్నారు మేడం. బీఆర్ఎస్ ఇప్పుడు మేడం ప్రజా వ్యవస్థలో, ప్రజా రాజ్యాంగబద్ధంగా రైతులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది కమ్యూనిస్టులు ఉంటారు, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉంటారు. అవును, రైతులు కొంతమంది బీజేపీ వాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఎవరికి ధర్నా చేస్తారు? అదే గవర్నమెంట్